ఈరోజు వెల్దండ మండల కేంద్రం ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈదుపూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ పర్యటన నిర్వహించారు. సింగరాయకొండలో కొండపి నియోజకవర్గ సమావేశం ఇన్ఛార్జి రేణమాల మాధవ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ పురిటిగడ్డైన ఈదుమూడి కేంద్రంగా మాదిగల పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆ సభను జయప్రదం చేయడం కోసం ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా నేను ప్రకాశం జిల్లా పర్యటన కొనసాగిస్తూ ఉన్నాను. 14న సంతనూతలపాడు నియోజకవర్గం పర్యటన చేమకుర్తి కేంద్రంగా జరిగింది. కందుకూరు నియోజకవర్గ పర్యటన 15వ తారీఖు నిన్నగా కందుకూరు కేంద్రంగా జరిగింది. ఈరోజు కొండేపి నియోజకవర్గ సదస్సు ఇక్కడ సింగరాయకొండలో నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత 18వ దర్శి, 19 అద్దంకి, 20న పచ్చూరు, 21 చీరాల ఈ అన్ని నియోజకవర్గాలతో నా పర్యటన ముగియనుంది. ఈ సందర్భంగా నేను ఒకటే సమాజానికి మాదిగలకి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థ ఏర్పడి 1994లో జూలై 7న మాదిగ హక్కులతో పాటు సమాజంలో అన్ని హక్కుల కోసం పోరాటం చేసింది ఎంఆర్పీఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన 15% రిజర్వేషన్లని విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలలో మాదిగలతో పాటు అన్ని కులాలకి పంచాలని ఒక న్యాయమైన డిమాండ్తో 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పోరాటం చేసిందే కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఇది మాదిగ హక్కులతో పాటు సమాజానికి అండగా నిలబడే ప్రయత్నమే కానీ ఇది ఇతర ఏ కులాలకి ఉద్యమం కాదు, ఇది వ్యతిరేకమైన ఉద్యమం కాదు. ఇది మాదిగల ఆత్మగౌరవ హక్కుల ఉద్యమాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి గమనిస్తే ఈరోజు సమాజంలో అన్ని వర్గాలకి మనం అండగా నిలబడిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. బాబా